Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 2.2 అందులో ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ 1/4 హాఫ్ అంటే ఏంటి ఇంటూ ఫస్ట్ దానికంటే 1/4 1 into 1 1 4 into 4 4 1 1s are 1 4 4s are 16 1/16 నెక్స్ట్ B 1/4 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ కదా 3/5 ఇప్పుడు 1 into 3 4 into 5 1 3s are 3 4 5s are 20 నెక్స్ట్ మళ్ళీ 1/4 ఈ 4 అనేది అన్నిటికీ సంబంధించింది ఇంటూ పెట్టుకొని 4/3 మల్టిప్లికేషన్ చేద్దాం 1 into 4 4 into 3 1 4s are 4 4 3s are 12 ఓకే నెక్స్ట్ ఇది ఏమైనా ఏ టేబుల్ అయినా పోయిద్ది 4 టేబుల్ 4 1s 4 3s ఆన్సర్ ఏంటి 1/3 నెక్స్ట్ 1/7 అలాగే రాసుకుందాం హాఫ్ 2/9 ఇప్పుడు 1 into 2 7 into 9 1 2s are 2 7 9s are 7 9s are 63 నెక్స్ట్ 1/7 into 6/5 1 into 6 7 into 5 1 6s are 6 7 5s are 35 నెక్స్ట్ 1/7 into 3/10 1 3s are 7 10s are 1 3s are 3 7 10s are 70 3/70 ఈ రెండు ఏ టేబుల్లో పోకపోతే అలా వదిలేయాలి పోతే మాత్రం మనం సింప్లెస్ట్ ఫామ్ చేయాలి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మల్టిప్లై రెడ్యూస్ టు లోయెస్ట్ ఫామ్ 2/3 అలాగే రాసుకుందాం ఇదేంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్లో మార్చాలి 3 2s are 6 6 ఒక 2 8 8/3 ఇప్పుడు 2 into 8 3 into 3 2 3 2 8s are 16 3 3s are 9 16/9 దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాసుకోవచ్చు 9 అలాగే రాసుకుందాం బై పెట్టి 9 1s అంటే ఇక్కడ ఎంత మిగిలింది ఇంకా 7 1 7/9 నెక్స్ట్ 2/7 into 7/9 ఈ 7 క్యాన్సిల్ ఇంకా మిగిలిపోయింది ఏంటి 2/9 నెక్స్ట్ 3 into 6 8 into 4 చూడండి 3 6s are 18 8 4s are 32 చూడండి ఇదండి ఏ టేబుల్లో అయినా పోతాయా లేదా చెక్ చేయండి 2 టేబుల్లో పోయింది 2 టేబుల్లో 9 times 2 టేబుల్లో 16 times ఇంక ఈ రెండు ఏ టేబుల్లో పోవు కాబట్టి 9/16 చూడండి 9/5 into 3 into 5 9 3s are 5 5s are 9 3s are 27/25 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇది ఏ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ మిక్స్డ్గా కన్వర్ట్ చేస్తే 25 1 2 1 2/25 నెక్స్ట్ ఇది చూడండి 1 into 15 3 into 8 1 15s 15 3 8s 24 ఈ రెండు ఏ టేబుల్లోనే పోతాయో లేదో చెక్ చేయండి 3 టేబుల్లో 5 times 3 టేబుల్లో 8 times ఇంకా ఆన్సర్ ఏముంది 5/8 దీన్ని మిక్స్డ్గా మార్చొచ్చా మార్చలేం ఎందుకు ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ ఇదే ఫ్రాక్షన్ ప్రాపర్
ఓకే, ప్రాపర్ని ఇంప్రాపర్లో మార్చలేం. నెక్స్ట్ 11 into 3. నెక్స్ట్ 2 into 10. చెప్పేటప్పుడు నీట్గా వింటే ఏ డౌట్ అనేది 100% రాదు. 11 3s 33, 2 10s 20. ఈ రెండు ఏ టేబుల్లో అయినా పోతాయా? ఏ టేబుల్లో పోకపోతే ఏం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చాలి. అంటే ఇది ఇంప్రాపర్ కాబట్టి 20 అలాగే రాద్దాం. 21s 20, ఇంకెంత మిగిలిపోయిద్ది? 13 మిగిలిపోయిద్ది. 4 into 12, 5 into 7. 4 12s 48, 5 7s 35. 48 35. చూడండి, ఏ టేబుల్ అయినా పోయిద్దా? పోదు. అప్పుడు ఏంటి? ఇది ఇంప్రాపర్. దీన్ని ఎలా మార్చాలి? మిక్స్డ్లో మార్చాలి. ఇక్కడ 35 1s 35 ఎలా వచ్చిందో చూస్తే 35 48 1s 35 3 1. ఈ రెండు ఏ టేబుల్ ఇంకే పోదు కాబట్టి ఇది రిమైండర్, ఇది కోషంట్. రిమైండర్ పైన వేసుకోవాలి కాబట్టి రాసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. మల్టిప్లై చేయాలి. 2/5 అలాగే రాసుకుందాం. 4 5s 20, ఒక 1 21/4. నెక్స్ట్ 2 into 21. 2 into 21, 5 into 4. 21 2s 42, 5 4s 20. నెక్స్ట్ ఏమొచ్చింది? బై 20 వేసుకొని 22s 40, ఇంకా 2/20. 2/20 అంటే ఇక్కడ 2 టేబుల్ 2 1s 2 10s. ఆన్సర్ ఎంత? 2 1/10. ఆన్సర్ ఎంత? 2 1/10. నెక్స్ట్ ఇది చూడండి. 6 5s 30, ఒక 2 32/5 into 7/9. 32 into 7, 5 into 9. 32 7s 4, 7 2s 14, ఇక్కడ ఒక 1 ఉండిద్ది. 7 3s 21, ఒక 1 22. 5 9s 45. చూడండి, ఎన్నిసార్లు పోయిద్దో చెక్ చేస్తే 45 4s, ఇంకా మళ్ళీ 44 మిగులుతుంది. ఈ 3/2 అలా రాసుకుందాం. 3 into 5 15, 1 16/3. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఇంప్రాపర్లో మార్చుకున్నా. 3 into 16, 2 into 3. 16 3s 48, 2 3s 6. 6 టేబుల్లో 48 ఎన్ని టైమ్స్? 8 times. 8 ఆన్సర్. ఓకే, 5/6 అలాగే రాసుకుందాం. 2 7s 14, ఒక 3 17. 5 into 17, 6 into 7. 5 into 17 85, 6 into 7 42. డివిజన్ చేస్తే చూడండి, ఇక్కడ 42 వేసుకొని 2 1/2. 5 3s 15, ఒక 2 17/5. 4/7 అలాగే రాసుకుందాం. 17 4s, 5 7s, 17 4s 68, 5 7s 35. ఇంకా 35 డివిజన్స్ చేస్తే 35 2s అంతా 70. 2 తగ్గింది అంటే 33 1s 35. ఓకే, ఇక్కడ చూడండి. 5 2s 10, ఒక 1 3.
ఎంత 13/5 ఇంటూ 3. నెక్స్ట్ ఇక్కడ 1 ఉన్నట్టు ఏం లేకపోతే 13 3s 5 1s 13 3s ఎంత 39 5 1s 5. చూడండి 5 టేబుల్లో డివిజన్ చేస్తే ఇక్కడ 5 వేసుకొని 5 7s 35 ఇంకా 4 7 4/5. ఇది చూడండి 7 3 7 3s 21 ఒక 4 25/7 ఇంటూ 3/5. 25 3s 75 7 5s 35. మనం డివిజన్ మిక్స్డ్లో మారిస్తే ఇక్కడ 35 అలాగే వేసుకోవాలి. 35 2s 70 ఇంకా 5 ఉండిద్ది 5 35. ఇది చూడండి ఈ రెండు ఏ టేబుల్ అయినా పోతాయి, ఒకే టేబుల్లో పోతాయి. 5 1s 5 7s అప్పుడు 2 అలాగే రాసుకొని 1/7 2 1/7. ఓకే నెక్స్ట్ విచ్ ఈజ్ గ్రేటర్ అని అడిగారు. ఓకే అంటే ఏది పెద్దది. ఇక్కడ 2 ఇచ్చారు, ఆ 2లో ఏది పెద్దది అని అడిగారు. ఇప్పుడు 2/7 ఆఫ్ 3/4 ఆర్ 3/5 ఆఫ్ 5/8. ఇక్కడ చూడండి 5 1s 5 ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. 2 టేబుల్లో 2 1s 2 2s ఇంకేం మిగిలింది ఇక్కడ 1 into 3 7 into 2 రాసుకొని ఇక్కడ 3 into 1 1 into 8. ఇక 1 3s 3 7 2s 14 3/8. ఈ రెండు డినామినేటర్స్ సేమ్గా వచ్చినట్టు చూసుకోండి. అంటే దేంతో చేస్తే సేమ్గా వస్తాయి 56 రావాలి. ఇంటూ 4 ఇంటూ 7 చేద్దాం. ఇంటూ 4 ఇంటూ 7 ఇంటూ 7 3 4s 12 14 4s 56 3 7s 21 8 7s 56. ఈ రెండిట్లో ఏది పెద్దది? 12/56 పెద్దదా 21/56 పెద్దదా? 21/56 అనేది పెద్దది. గ్రేటర్ ఈజ్ ఏంటి 21/56 అంటే 3/5 ఆఫ్ 5/8. ఓకే నెక్స్ట్ చూడండి 1/2 ఆఫ్ 6/7 1/2 ఆఫ్ హాఫ్ అంటే ఇంటూ కదా 6/7 ఆర్ 2/3 ఆఫ్ 3/7. ఇది చూడండి 2 టేబుల్లో 2 1s 2 3s మళ్ళీ ఈ 3 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది 3/7 ఆర్ 2/7. చూడండి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. సేమ్ ఉంటే ఈజీగా చెప్పేయచ్చు. మన లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఏది పెద్దదైతే అదే చెప్పచ్చు. ఇవి లైక్ ఫ్రాక్షన్సే కదా, ఇవి లైక్ ఫ్రాక్షన్స్. అప్పుడు ఏది పెద్దది? 3/7 పెద్దది. 3/7 ఈజ్ గ్రేటర్. therefore greater is 1/2 of 6/7. ఓకే నెక్స్ట్ ఇది చూడండి. Saili plant 4 saplings in a row in her garden. The distance between 2 adjacent saplings is 34 3/4. Find the distance between the first and the last sapling. చూడండి శైలి అనే ఒక అమ్మాయి మొక్కలు నాటిందంట. ఫర్ ఎగ్జాంపుల్ 4 నాటిందంట ఒక రోలో అమ్మాయి గార్డెన్లో. ఒక్కొక్క దానికి ఎంత ఉంటుందంటే డిస్టెన్స్ 3/4. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడొకటి ఇక్కడొకటి
మొత్తం 4 నాటింది కదా, చూడండి 1 2 3 4. రెండింటి మధ్య ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందంట? 3/4. ఓకే, మనకి కనుక్కోమంది ఏంటి? ఇక్కడ నుంచి మొత్తం ఎంత డిస్టెన్స్ అని అడుగుతున్నారు. అప్పుడు ఇక్కడ కూడా 3/4గా ఉండేది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3/4 అంటే 3 టైమ్స్ చేసుకోవాలి. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ సాప్లింగ్స్ ఎన్ని? 4. డిస్టెన్స్ బిట్వీన్ టూ adjacent saplings ఎంత? 3/4 మీటర్స్. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ లాస్ట్ సాప్లింగ్. ఇది చూడండి, ఇది ఫస్ట్ది, ఇది లాస్ట్. గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎంత డిస్టెన్స్? 1 ఇక్కడ నుంచి ఇక్కడికి 1 2 3 అంటే 3 × 3/4. 3 3s 9/4 మీటర్స్. ఇదేంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దేంట్లో మార్చుకోవాలి? మిక్స్డ్లో మార్చుకోవాలి. అప్పుడు 4 2 1/4 ఏం మార్చుకోవాలి? 2 1/4 మీటర్స్. మొత్తం ఎక్కడి నుంచి ఎంతవరకు డిస్టెన్స్ అంతా 2 1/4. నెక్స్ట్ 6th క్వశ్చన్. లిపికా రీడ్ బుక్ ఫర్ 1 3/4 hour ఎవ్రీ డే. ఒక రోజులో ఆమె ఎన్ని గంటలు చదువుతుందంట? 1 3/4 hour చదివిద్దంట. షీ రీడ్ ద ఎంటైర్ బుక్ ఇన్ 6 days. ఒక బుక్ని ఎన్ని రోజుల్లో రీడ్ చేయాలంట? మొత్తం 6 daysలో రీడ్ చేయాలంట. రీడ్ చేస్తే ఆ బుక్ అయిపోయిందంట. హౌ మెనీ అవర్స్? ఇంకా ఎన్ని అవర్స్ చదివితే ఆ బుక్ మొత్తం ఫినిష్ అయిపోయింది అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్, ఇన్ 1 day Lipika read the book is equal to 1 3/4. She read entire book in number of days. ఎన్ని డేస్లో మొత్తం ఫినిష్ చేయాలంట? 6 days. టోటల్ అవర్స్ required by her to read the book అంటే ఏం చేయాలి? 6 × 1 3/4 అవర్. 6 × 4 1s 4, ఒక 3, 4 ఒక 3, 7/4. ఈ క్యాన్సిలేషన్ చేద్దాం. ఇక్కడ 1 ఉన్నట్టు ఏం లేకపోతే 2 టేబుల్లో 2 times, 2 టేబుల్లో 3 times. 3 × 7 1 × 2, 3 7s 21/2 అంటే 10 1/2. 10 1/2 అవర్లో ఫినిష్ చేసేసిద్దంట అమ్మాయి ఆ బుక్ మొత్తం. 10 గంటలన్నరలో అమ్మాయి ఆ బుక్ మొత్తం ఫినిష్ చేసేసిద్ది. నెక్స్ట్ 7th క్వశ్చన్. A car runs 16 kilometers
యూజింగ్ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్. 1 లీటర్ పెట్రోల్తో ఎంత రన్ చేసిద్దంటే ఎన్ని కిలోమీటర్స్? 16. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ యూజింగ్ 2 3/4 లీటర్స్ ఆఫ్ పెట్రోల్? 2 3/4 లీటర్స్ ఆఫ్ పెట్రోల్తో ఎన్ని కిలోమీటర్స్ మనం డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు a car using 1 liter of petrol covers a distance. ఎంత డిస్టెన్స్ కవర్ చేసిద్దంట? 16 కిలోమీటర్స్. టూ 3/4 లీటర్ ఆఫ్ పెట్రోల్ covers number of distance. అప్పుడేం రాయాలి? 16 కిలోమీటర్స్ ఇంటూ 2 3/4. 2 3/4. 16 కిలోమీటర్స్ అలాగే రాసుకుందాం. 4 2s 8, 8 ఒక 3, 11/4. ఇది చూడండి, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 4 1s 4 4s. 4 కిలోమీటర్స్ ఇంటూ 11. 11 4s 44 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏం లేదు, కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు. ఆ బ్లాంక్స్ని తగ్గట్టు వాటిలో ఫిలప్ చేయాలి. ఇక్కడ చూడండి, 2/3 ఇంటూ 10/30. చూడండి, ఏం పెడితే ఇక్కడ 10/30 వచ్చింది, ఇక్కడ 2/3. ఇక్కడ ఏం పెడితే వచ్చింది? 2 5s ఎంత? 10. 3 5s ఎంత? 15 కాదు, ఇంకేం పెట్టాలి? 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 పెట్టాము ఇంకో 27. 3 9s ఎంత? 27. ఇక్కడేముంది? 30. అప్పుడేం పెట్టాలి? 10 పెట్టాలి. అంటే ఇక్కడ ఏం పెట్టాలి? 5/10 పెట్టాలి. మొత్తం ఎంత పెట్టాలి? 5/10. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 × 5 3 × 10. మొత్తం ఎంత? 2 5s 10, 3 10s 30. అంటే ఏమొచ్చింది నీకు? 5/10 పెట్టాలి ఆన్సర్. ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత? 5/10. నెక్స్ట్ దానికి ఏం చేయమన్నారు? సింప్లెస్ట్ ఫామ్. ఈ 5/10ని సింప్లెస్ట్ ఫామ్ ఏ టేబుల్లో పోతుంది? 5 టేబుల్లో 5 1s 5 2s. ఆన్సర్ ఎంత? 1/2. నెక్స్ట్ అందులో బి చూడండి, 3/5 ఇంటూ 24/75. ఓకే, ఇక్కడ ఏం పెడితే 24 వస్తుంది? 3 8s పెడదాం. 8 పెడితే ఇక్కడ ఏం పెడితే 75 వస్తుంది? 5లో 5 10s పెడితే ఎంత? 50 కాదు, 5 11s అయితే 55. అలా చెక్ చేసుకుంటే 15 చూడు. ఓకే, 8/15. ఆన్సర్ ఎంత? ఫస్ట్ దానికి 8/15. సెకండ్ దానికి చూద్దాం. ఇది సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏంటి? ఏ టేబుల్లో పోతాయి చూద్దాం. 8 15 ఏ టేబుల్ అయినా పోతాయి, ఏ టేబుల్లో పోదు కాబట్టి 8/15 అలాగే వదిలేయాలి. ఓకే, ఫస్ట్ దానికి అదే ఆన్సర్, సెకండ్ దానికి అదే ఆన్సర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని అందరి 7th క్లాస్కి 6th క్లాస్ వాళ్ళందరికీ పంపించండి, బాగా వాళ్ళు నేర్చుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.